అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారు రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే పరిస్థితికి వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మొట్టమొదటిది పుష్ప సినిమా అయితే, రెండో అంశం తన వ్యవహార శైలి. గతంలో తీసుకుంటే మొట్టమొదటిసారి తన ఏదైతే హీరోగా పరిచయం అయినప్పుడు చిరంజీవి ఫ్యామిలీ నాకు చాలా ముఖ్యం, చిరంజీవి గారంటే నాకు దేవుడితో సమానం అని చెప్పినటువంటి తను పుష్ప సినిమా ఏదైతే ప్రీ ఈవెంట్స్లో కానీ దాని పబ్లిసిటీలో భాగంగా ఏదైతే మెగా కుటుంబానికి సంబంధించిన అంశంలో ఒక్క అంశం కూడా తను ప్రస్తావించకుండా తనకు తానే ప్రచారం చేసుకొని ఆ సినిమాను ప్రమోట్ చేసుకున్న సందర్భం చూసాం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరిని ఎవరైతే అల్లు అర్జున్ గారిని ప్రత్యేకంగా అభిమానించినటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ ఒక వెర్రి పుష్పాలుగా చూస్తూ వెర్రి పుష్పాలను చేసేసి చివరికి ఏదైతే మెగా కాంపౌండ్లో చేరిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికైనా కానీ చాలామంది తెలుసుకోవాలి, ఎప్పుడైనా సరే కుటుంబాల జోలికి కానీ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఎవరికైనా కానీ గుర్తు చేస్తున్నాం. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వెళ్ళేసి నంద్యాలలో ఏదైతే వైసీపీ అభ్యర్థి అయినటువంటి అభ్యర్థి కోసం తను కలవడానికి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళ మధ్య వైర్యాన్ని పెంచింది కేవలం వైసీపీ కార్యకర్తలే అని చెప్పి గట్టిగా చెప్పొచ్చు. వాళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల రోజు రోజుకి మరింతగా వీళ్ళ మధ్య ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఎవరికి వాళ్ళుగా ఎవరి కాంపౌండ్లో వాళ్ళు ఉంటూ చివరికి ఈ విధంగా జరిగింది. అయితే పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా 4వ తారీఖున ఆ రోజు జరిగినటువంటి ఘటనలో ఒక రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆ తర్వాత అక్కడే తన కుమారుడు కూడా పూర్తిగా గాయాల పాలవడంతో పూర్తిగా పరిస్థితులే మారిపోయినాయని చెప్పొచ్చు. ఎందుకు ఆ మాట చెప్పొచ్చు అంటే, ఆ తర్వాత జరిగిన ఘటనలో అల్లు అర్జున్ గారిని ఏకంగా జైలుకే పంపించి ఒకరోజు ఉండాలంటే ఉండాలని చెప్పేసి పెట్టిన సందర్భం కూడా చూసాం. ఇదంతా కేవలం అల్లు అర్జున్ గారి స్వయ కృతాపరాధమే అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఎత్తుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలని సామెతను మర్చిపోయి అల్లు అర్జున్ గారు కేవలం చిరంజీవి కుటుంబాన్ని పక్కన పెట్టే విధంగా నాకంటూ సపరేట్ ఆర్మీ ఉంది, నా ఆర్మీనే నన్ను కాపాడుతుందని చెప్పితే అరెస్ట్ చేసిన క్రమంలో ఎప్పుడైతే హుందాతనంగా చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత మరీ ఒక దారుణమైన సంఘటన అంటే ఈయన ఒకరోజు జైల్లో ఉంటేనే ఇంతమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి వెళ్ళి తను పరామర్శిస్తున్నారు. అయితే అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో అది ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోతూ ఆ కొడుకు అయితే ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే తనను వదిలేసి తను కనీసం పరామర్శించకుండా ఈరోజు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చి తను పరామర్శకి వెళ్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు నవ్వుల పాలయ్యే పరిస్థితి వస్తుంది సిలిండర్ మొత్తం. ఒక్కరోజు జైల్లో ఉంటేనే ఇంతమంది వెళ్ళి తను పరామర్శిస్తూ ఉంటే, ఒక బాలుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఆ కుటుంబాన్ని ఎవరైనా సరే పరామర్శకు వెళ్ళిన సందర్భమైనా ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఈరోజు నవ్వుల పాలయ్యే పరిస్థితికి వచ్చిందంటే కేవలం యొక్క ఘటనే అని చెప్పచ్చు. మహా అంటే 12 గంటల సేపు ఆయన జైల్లో ఉన్నందుకే ఇటువంటి పరిస్థితులు మీరంతా వెళ్ళి రకరకాలుగా ఏదో జరిగిపోయింది, ఏదో దాదాపు 10 సంవత్సరాల లైఫ్ పడింది అన్నట్లు మీరు చూస్తూ ఉన్నారే, ఇది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా సరే ఆ బాలుడు ఆ కుటుంబాన్ని పరామర్శకెళ్ళి ఆ తర్వాత మాట్లాడిచింటే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. నవ్వుల పాలు కాకూడదు మరొకసారి ఇండస్ట్రీ అనుకుంటే ఇటువంటి ఘటనలను కొన్ని చూసి చూడనట్లు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా రేవతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరు పరామర్శకు వెళితే బాగుంటుంది. ఆ విధంగా వెళ్ళకోకుండా ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులకి కార్యకర్తలకి కొన్ని గుర్తు చేస్తున్నాం. ఎప్పటికైనా కుటుంబంలో ఎవరైనా సరే జోక్యం చేసుకోకూడదు. జోక్యం చేసుకుంటే ప్రతి ఒక్కరు ఎర్రి పుష్పాలుగా మిగిలిపోతారని చెప్పి అల్లు అర్జున్ గారి ఘటనే గుర్తు చేస్తూ ఉందని తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ గారు ఎప్పటికైనా సరే ఆ కుటుంబం అన్నప్పుడు కలిసిపోతారు కాబట్టి ఏదైనా వాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే చిరంజీవి గారు కానీ అదేవిధంగా నాగబాబు వీళ్ళు ఎంతో హుందాతనంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎంత మాట్లాడుతున్నా ఏం చేస్తూ ఉన్నా చివరికి తనే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చిందంటే తన శక్తియుక్తులు ఇప్పటికైనా తెలుసుకోండొచ్చు. అల్లు అర్జున్ గారు ఇంకొకసారి చిరంజీవి గారి కుటుంబాన్ని తక్కువ చేయాలనో లేకపోతే వాళ్ళు ఇంకో రకంగా ఏదైనా చేయాలని చూస్తే నీ గోతులో నువ్వు దొక్కున్నట్లే,
నీ గుంతలు నువ్వు దొక్కున్నట్లే అని చెప్పి అల్లు అర్జున్ గారు గుర్తు చేస్తూ, నువ్వు ఏదేమైనా పెద్ద చిన్న అని గౌరవం ఉంటే రేపొద్దున భవిష్యత్తులో బాగుంటుంది తప్ప, లేకుండా ఇదే విధంగా నువ్వు వ్యవహరిస్తే మాత్రం రానున్న రోజుల్లో మరింతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ కేసు విషయం తీసుకుంటే మధ్యంతర బెయిల్ కేవలం 4 వారాలు మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత కేసు విచారణ సాగుతూ ఉంటుంది. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని సినీ ఇండస్ట్రీ పెద్దలు కానీ, హీరోలు కానీ, సినిమా వరకు రీల్ వరకే మీరు సినిమా హీరోలు. నిజ జీవితంలో ఎక్కడికి చట్టాల పరంగా కానీ, లేకపోతే ఏదైనా పోలీస్ యంత్రాంగ పరంగా కానీ ఎక్కడ చూసుకున్నా చట్టంలో అంతా సమానమే. కాబట్టి ఇప్పటికైనా కూడా కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ